హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసులో మాట. ఈ వీడియోలో విలేజ్ స్టైల్‌లో పాతకాలం పద్ధతిలో జున్ను ఎలా వండుకుంటానో చూపిస్తాను. సో, జున్ను లవర్స్ ఎవరైనా ఉంటే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మమ్మ జున్ను చాలా బాగా వండుతుంది. చెప్పాలంటే మా అమ్మమ్మ వండిన జున్నుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. జున్ను ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందుకే మార్కెట్‌లోకి జున్ను పౌడర్స్ కూడా వచ్చేసాయి కదా! కాకపోతే జున్ను పాలతో చేసుకునే జున్ను వేరే దేనికి రాదని నా ఒపీనియన్. సో, మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇక్కడ జున్ను చేయాలంటే బెల్లం చెరగొట్టాలి కదా! సో, బెల్లం అయితే ఇక్కడ చెరగొడుతున్నాము. సో, ఇక్కడ బెల్లం ఎంత మెత్తగా చితికితే జున్ను పాలలో బెల్లం అనేది అంత ఈజీగా కరిగిపోతుందన్నమాట. సో, బెల్లం అనేది చాలా టైం తీసేసుకుంటుంది. మనకి ఎక్కువ లీటర్ పాలైతే ఇంకా ఎక్కువ బెల్లం అనేది చితగగొట్టాలి. సో, ఇక్కడ బెల్లం ప్లేస్‌లో మనకి ఎవరి మీదైనా కోపం ఉంటే వాళ్ళని ఊహించుకొని ఆ బెల్లం ప్లేస్‌లో సో, వాళ్ళని చితగ్గొట్టినట్టు బెల్లం చితగ్గొట్టేయడమే. అప్పుడు మనకి పెద్ద కష్టం అనిపించదు. సో, జోక్ చేశానులెండి. నైట్ భోజనం అయిపోయిన తర్వాత జున్ను అనడం అయితే స్టార్ట్ చేశామండి. ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది జున్ను ఇది అవ్వడానికి. చెప్పాలంటే ఇక్కడ మేము 8:30 కల్లా స్టార్ట్ చేసాము. నైట్ 10:30 అయిపోయింది మొత్తం అంతా అయ్యేసరికి. నా చేతిలో ఉన్న పాలు ఫస్ట్ రోజు పాలండి. సో, ఫస్ట్ రోజు పాలు అండ్ తర్వాత 2 డేస్ వచ్చిన పాలు మొత్తం కలిపి జున్ను అయితే వండుతున్నాం ఇక్కడ. పాలు మీరన్ని క్యారియర్స్‌లో ఎందుకు వేస్తున్నారని అనుకోవచ్చు. సో, ఒక క్యారేజ్ మాకు, ఒక క్యారేజ్ మా అమ్మ వాళ్ళకి అండ్ ఒక క్యారేజ్ వేరే ఊరెళ్తుంది. చెప్పాలంటే ఇవి చాలా తక్కువండి. మేము ఇంతకుముందయితే ఇంకా ఎక్కువ వండేవాళ్ళము. ఇంకోటి ఇంక చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టడానికి ఇలా వండేవాళ్ళం. సో, అందరికీ వండివ్వలేక అందరికీ పాలైతే ఇచ్చేసారనమాట. సో, మాకు మాత్రమే ఇక్కడ వండుకుంటున్నాము. సో, తీపి కూడా మనకి ఎక్కువ తీపి తినేలో ఉంటే మన తీపి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, చెప్పాలంటే జున్ను ఎలా వండాలి మీకు చెప్తూ నేను కూడా నేర్చుకుందాం అనుకున్నాను. కాకపోతే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కదండీ! సో, సంవత్సరానికి 3 సార్లు జున్ను అలా వండుకుంటాం మేము ఇంట్లోని. సో, ఎక్స్‌పీరియన్స్‌తో తనకి నచ్చినట్టు కలిపిందనమాట. సో, జున్ను అయితే చాలా బాగా వచ్చింది. సో, వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో, వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్‌తో ఫస్ట్ రోజువి అండ్ ఆ రోజు ఇచ్చినవి అండ్ సెకండ్ డే ఇచ్చినవి ఇవన్నీ కలిపి వండిందనమాట. సో, అంతేనండి. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా సరే నేను షేర్ చేసి అంటే ఎలా వండాలి ఏంటనేది క్లియర్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఈసారికి ఇలా అడ్జస్ట్ అయిపోండి. మాకివన్నీ పూర్తయ్యేసరికి చాలా టైం అయిపోయిందండి. సో, పాలన్నీ కలిపేసిన తర్వాత బెల్లం అయితే కలిపేసింది. మనం తీపి ఎక్కువ తినాలనుకుంటే బెల్లం మనం టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మేమైతే తక్కువే కలుపుకున్నాము. సో, బెల్లం అంతా అయిపోయిన కలిపేసుకున్న తర్వాత మిరియాల పొడి ఉంటుంది కదా! మిరియాల పొడి పౌడర్ చేసుకొని మనకి కలిపేసుకుంటే సరిపోతుంది. మనం కలిపిన అన్ని క్యారియర్స్ మీద మూతలనేవి గట్టిగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆవిరితో ఉడుకుతది కదా జున్ను. వాటర్ అది పాల్లోకది అదే జున్ను పాల్లోకది వెళ్ళకూడదు. సో, ఇక్కడ పక్కన బిర్యానీ గిన్నె కనిపిస్తుంది కదా! బిర్యానీ గిన్నెలో నీళ్ళు వేసుకొని మనం కలిపిన క్యారేజ్‌లు ఉన్నాయి కదండీ! 3 క్యారేజ్‌లు కూడా అందులో పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఆవిరి బయటికెళ్ళిపోకుండా మూత అనేది పెట్టుకుంటే సరిపోతుందండి. చెప్పాలంటే ఇవన్నీ చేసేసరికి 10:30 అయిపోయింది. నేనైతే పడుకుండిపోయాను. తర్వాత మా అమ్మమ్మ లేచి చూసి దించిందనమాట. సో, మనకి కేక్ ఉంటుంది కదండీ! కేక్ అనేది మనకి ఆహ్ మనం చాక్ పెట్టి చెక్ చేసినప్పుడు అంటుకోకుండా వస్తుంది కదా! సేమ్ ఇది కూడా అంతేనండి. అంతేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.